అండి ఈరోజు నేను కోపం గురించి వివరించాలని ఆశపడుతున్నానండి. సాధారణంగా కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని తిట్టేయడం, గట్టిగా అరిచేయడం, ఏదో శాపనార్థాలు పెట్టి లేదంటే ఏదైనా బ్యాడ్గా మాట్లాడడం ఇటువంటివి చేస్తూ ఉంటాను. యాక్చువల్గా కోపం యొక్క మీనింగ్ ఏంటంటే అండి, నీ అంతటి నువ్వే నీకు తెలియకుండా ఎదుటి వ్యక్తికి నువ్వు ఇచ్చే పనిష్మెంటే కోపం అండి. డెఫినేషన్ ఆఫ్ యాంగర్ ఈజ్ అన్ ఎమోషనల్ పనిష్మెంట్ యూ గేవ్ యువర్ సెల్ఫ్ ఫర్ సంబడి ఎల్స్ బిహేవియర్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడిన రీతిగా, కోపిష్టి కలహం రేపుతాడు, ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు. కోపం పెరుగుతుంది అంటే దాన్ని అదుపు చేసుకోవడం అనేది ఒక బలం అండి. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నాడు, కోపం పెరుగుతుంది, కలహం పెరుగుతుంది అన్న సమయంలో తెలివిగా ప్రవర్తించి అక్కడి నుంచి దూరంగా పారిపోయేవాడే నిజమైన బలవంతుడండి.